నువ్వు గెలుస్తా అనుకుంటున్నావా? నేను గెలవను బాయ్, ఓడిపోతాను. ఏ కథలు గెలుపు నాదే, మజా వస్తుంది. చెప్పు రణమా మరణమా ఆనందనా మీరు? శరణం. ఇది మన 100 days ఛాలెంజ్ లా డే 82 and 83 అనమాట. పొద్దునే ఫ్రెష్ అప్ అయిపోయి మాకు ఒక బోర్డ్ మీటింగ్ ఉంటే దాన్ని అటెండ్ కావడానికి బయలుదేరిపోయినా. యూజువల్లీ సండేస్ అందరూ చిల్ అవుతారు, మేము గ్రైండ్ అయినా. ఇదంతా రేపటి కోసం అన్నట్టు. నమ్ముతారో నమ్మరో అని మన మీటింగ్ అయితే 10 గంటలు అయింది విత్ సెవెరల్ బ్రేక్స్. దాంట్లో ఒక 2 గంటలు టెక్ టీమ్ తోటి అయింది అండ్ మిగతా డిస్కషన్ మొత్తం మా టీమ్ తోటి. ఇక స్టార్ట్అప్ అంటే ఆ మాత్రం టైం స్పెండ్ చేయాలి అండ్ ఇది ఏమాత్రం సరిపోదు కూడా. ముందు ఇంకా చాలా చేసేది ఉంది. తర్వాత మన మీల్స్ కూడా ఆన్ పాయింట్ ఉండే. చూస్తున్నాగానే నైట్ అయింది. సో ఆ నైట్ 12 గంటలకి మేము అందరం కలిసి గో కార్టింగ్ అయితే పోయినాం అనమాట. ఈడ అసలైన మజా వచ్చింది మాకు. ఫస్ట్ మరి మనమే మస్తు రౌండ్ కొట్టినా. లాస్ట్ వన్ వచ్చి గుర్తుండో పక్కకెళ్ళి గుద్దితే అమ్మ నా మోకాలు ఇంకా వాసింది అనుకుంటా. నీ బండి అయిపోయింది దెబ్బకి. అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. యాజ్ యూజువల్ మనం కార్డియో వేయకుండా అసలు వండుకోలేమని చెప్పేసి కార్డియో వేసేసిన. ఆబ్వియస్లీ విత్ వెయిటెడ్ వెస్ట్. కట్ చేసే డే 83 అనమాట. కొంపల్లి పోయినుండే వర్కౌట్ చేయడానికి మా వాళ్ళతోటి. జుట్టు పెంచినప్పుడు మనకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. దాంట్లో నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ వచ్చేసి ఇలా బెంచ్ కొట్టేటప్పుడు మనం మ్యాన్ బన్ కానీ హాఫ్ బన్ కానీ వేసుకుంటాం. తలకాయకి బెంచ్ మధ్యలో అదొకటి అడ్డు ఉంటది. అప్పుడప్పుడు ఇట్లా హెవీ వెయిట్స్ కొట్టేటప్పుడు తలకాయ లేపుతాం. అట్లా లేపినప్పుడు మెడల్ పట్టుకుంటాయి. ఇప్పుడు ఇది వేస్తుంటే నాకు పట్టుకుంది. ఇట్లా ఇది 4th టైమో 5th టైమో నాకు పట్టుకోవడం. అట్లా మనం ఇట్లా పట్టుకొని లేపు తిప్పుతుంటే అర్థమైపోయింది నేను ఎంత తక్కువ వెయిట్ అయినా అని చెప్పేసి. మస్తు సిగ్గు అయిపోయింది. బట్ యా మెల్లగా పెంచుదాం మళ్ళీ వెయిట్. అండ్ ఇంటికి రాగానే యాజ్ యూజువల్ గా వెయిటెడ్ వేస్ట్ చేసుకుని మన కార్డియో అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. 2 hours ఉండే. చలో ఈ రోజుకైతే తింటే ఉంటా. బాయ్.